లీనియర్ ఆల్జీబ్రా అనమాట. ఇక్కడ గాసియస్ ఎలిమినేషన్. ర్యాంక్ అన్న పారామెట్రిక్ ఫామ్ ఆఫ్ సొల్యూషన్ అంటే వన్స్ జీరోస్ మాత్రమే ఉండాలా. ఆ వన్స్ కూడా డయాగ్నల్లో మాత్రమే ఉండాలా. తర్వాత నల్లిటీ, ఎన్ అంటే నల్లిటీ లేదా నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ రోస్. నల్లిటీ అన్న నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెన్స్ రోస్ ఆర్ కాలమ్స్ అన్న ఒకటే. లీనియర్లీ డిపెండెంట్ అంటే 1 ఇక్కడ ఫస్ట్ రో ఉంది కదా, సెకండ్ థర్డ్ రోని అదే సెకండ్ కాలం థర్డ్ కాలం యూస్ చేసి ఫస్ట్ కాలం తయారు చేయొచ్చు. సో అది లీనియర్ ఇండిపెండెంట్. ఒక్కటి ఉన్నా సరే మొత్తం మ్యాట్రిక్స్ లీనియర్లీ ఇండిపెండెంటే. అదే లీనియర్లీ డిపెండెంటే. ఇక్కడ చూడు లీనియర్లీ ఇండిపెండెంట్, అట్లా ఒక్కటి కూడా లేకపోతే లీనియర్లీ ఇండిపెండెంట్. ఫిల్లింగ్ ద స్పేస్ R2 స్పేసెస్. ఇవి బేసిక్ స్టాండర్డ్ బేసిస్ అనమాట. R2కి 1 0 0 1 వీటితో ఏ R2నైనా ఫిల్ చేయొచ్చు. పాయింట్ అండ్ పివోట్ అండ్ ఫ్రీ వేరియబుల్. పివోట్ కాలమ్స్ అంటే ఇక్కడ 1 ఉంది చూడు, ఆ కాలమ్స్ అన్నీ పివోట్ కాలమ్సే. 1 అలా సరే ఫస్ట్ రోలో ఫస్ట్ది ఉంది, సో అది పివోట్ కాలం. సెకండ్ రోలో సెకండ్ కాలంలో 1 ఉంది, అది పివోట్ కాలం. థర్డ్ రోలో థర్డ్ కాలం 1 ఉంది, అది పివోట్ కాలం. ఇంకా మిగతా అన్నీ ఫ్రీ కాలమ్స్ అనమాట. అంటే ఒక్క 1 నుండి మిగతా అన్ని జీరోస్ ఉంటే అవి పివోట్ కాలమ్స్. ఇక్కడ ఇది పివోట్ కాలమేనా? పివోట్ కాలమే. థర్డ్ రోలో థర్డ్ ప్లేస్ది 1 ఉంది, సో అది పివోట్ కాలం. ఇక్కడ 1 1 ఉంది కానీ ఇక్కడ 0 1 ఉంది, సో సెకండ్ది పివోట్ కాలం అవుతుంది. ఏ అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, ఏ గివెన్ బి అంటే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. AX = 0 అంటే హోమోజీనియస్, AX = B అంటే హెట్రోజీనియస్ నాన్ హోమోజీనియస్. AX = B డోంట్ కీప్ వెన్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఫార్మ్స్. ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ వచ్చేసి యాడింగ్ మల్టిప్లయింగే, స్వాప్ కాదు. యాడింగ్ మల్టిప్లయింగ్ మాత్రమే పర్ఫెక్ట్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ అనమాట. ర్యాంక్ నల్లిటీ థీరం అంటే ర్యాంక్ పివోట్ కాలమ్స్ ప్లస్ నల్లిటీ నాన్ పివోట్ కాలం దట్ ఈస్ ఈక్వల్స్ టు n నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ. నల్లిటీ n మైనస్ నల్లిటీ ఈజ్ ఈక్వల్స్ టు లీనియర్లీ ఇండిపెండెంట్ రోస్ ఆర్ కాలమ్స్. n అంటే మొత్తం ర్యాంక్ ప్లస్ నల్లిటీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే 4 ఉన్నాయి చూడు అట్లా. సో ఇది ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. AX = B అనేలాగా ఉంటాయి దీని కాడ, ఎందుకంటే లాస్ట్ రోది వచ్చేసి B అనమాట, గీత తర్వాత ఉండేది. అండ్ ఇప్పుడు రో ఎకలాన్ ఫామ్, B కాలమ్స్. ర్యాంక్, ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ A నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ A గివెన్ B, దానికి నో సొల్యూషన్స్ ఇన్కన్సిస్టెన్స్. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ A గివెన్ B, అది కన్సిస్టెన్స్. ఆ కన్సిస్టెంట్ అయితే యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయి లేదా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ A గివెన్ B. కాలమ్స్ ఎన్ని ఉన్నాయో ర్యాంక్ కూడా అంతే ఉంటే అది యూనిక్ సొల్యూషన్స్. కాలమ్స్ ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ B లెస్ దాన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనుకో, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే, తర్వాత C1 into A1 plus C2 into A2 plus C3 into A3 is equals to 0. C1 వచ్చేసి స్కేలార్ క్వాంటిటీ, A1s అనేవి వెక్టార్స్ క్వాంటిటీస్ అనమాట. C's అనేవి స్కేలార్ క్వాంటిటీ అంటే ఏదో కాన్స్టెంట్ అని. A వచ్చేసి వెక్టార్ క్వాంటిటీ అంటే XYZ అలా అనమాట. ఇక్కడ అంటే ఇక్కడ B కాలం 0 ఉంది చూడు లాస్ట్, అది హోమోజీనియస్. ఇప్పుడు ఎలిమెంటరీ రో ఆపరేషన్స్, రో 3 ఈజ్ ఈక్వల్స్ టు రో 3 ప్లస్ రో 1 0 చేసినాం, X3 ఈజ్ ఈక్వల్స్ టు K వచ్చింది. ఇక్కడ ఒక కాలం మొత్తం 0 అయింది, సో లెస్ దాన్ అండ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉండే ఛాన్స్ ఉంది. X1 వచ్చేసి ఇట్లా వేరియేషన్ ఆపరేషన్ చేసేసి ఇక్కడ సింప్లిఫికేషన్ ఆపరేషన్ చేసి X1 ఈజ్ ఈక్వల్స్ టు 4/3K అని కనుక్కున్నాం. డు హోమోజీనియస్ ఆల్వేస్ హ్యావ్ ట్రివియల్ సొల్యూషన్స్? ట్రివియల్ సొల్యూషన్స్ 0 0 0 నాన్ జీరో. ఇది నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ సీక్వెన్స్ అండ్ హ్యావ్ ఏ యూనిక్ డిపెండ్స్ అపాన్ ఫ్రీ వేరియబుల్. ఫ్రీ వేరియబుల్ మీద వల్ల యూనిక్ సొల్యూషన్స్ ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. ఇక్కడ 10 ఈక్వేషన్స్ ఉన్నాయి, 10 వాల్యూస్ ఉన్నాయి, 3 అన్నోన్ వాల్యూస్ ఉన్నాయి. యూనిక్ ఆర్ నాట్ డిపెండ్ ఆన్ ఫ్రీ వేరియబుల్. ర్యాంక్ ఆఫ్ A ఈజ్ లెస్ దాన్ ర్యాంక్ ఆఫ్ A గివెన్ B. C ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్నాయి చూడు 1 2 3 4 5, ఇక్కడ 0 D ఉంది, C ఉంది. C ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ D ఈజ్ ఈక్వల్స్ టు 0, నో సొల్యూషన్ అనమాట. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ర్యాంక్ ఆఫ్ A ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ AB లెస్ దాన్ n అనుకో,
ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్, ఇది ఒకటి బాగా గుర్తు. Suppose that P is a 4x5 matrix such that every solution of a equation P of x is equals to 0 is a scalar multiple of 2, 5, 4, 3, 1 transpose. The rank of P is P of x is equals to 0 k into 2, 5, 4, 3, 1. Number of free variables is equals to 1 అనమాట. నెంబర్ ఆఫ్ పివోట్స్ వచ్చేసి 4 అనమాట. ఇక్కడ సొల్యూషన్ వచ్చేసి 5 into 1 గివెన్ 4 into 5 minus 4 is equals to 1 ఫ్రీ వేరియబుల్ ఉంది. ఇక్కడ ఉన్న రోస్తో ఇక్కడ ఉన్న రోస్ని మైనస్ చేస్తే 1 ఫ్రీ వేరియబుల్ ఉంది. ఓకే, స్పాన్ అనమాట. స్పాన్ అంటే R² ఎనీ 2 లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ కెన్ నాట్ ఓన్లీ, ఇక్కడ 2 1 0 0 1 ఫిల్ ద స్పేస్ వచ్చేసి 1 2 2 5 3 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ ఆల్ఫా ఇంటూ 1 2 ప్లస్ బీటా ఇంటూ 2 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ 2 బీటా 2 ఆల్ఫా ప్లస్ 5 బీటా. ఇది స్పానింగ్ అంటే ఫిల్లింగ్ ఆఫ్ ద స్పేస్. లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్ 1 2 2 4 ఇవి రెండు లీనియర్లీ డిపెండెంట్, అంటే ఫస్ట్ దాన్ని 2తో మల్టిప్లై చేస్తే ఈ సెకండ్ వచ్చింది. సో ఇది లీనియర్లీ డిపెండెంట్. లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్ 2 1 2 1 3. ఇప్పుడు ఫస్ట్ దాన్ని దేంతో మల్టిప్లై చేసినా సెకండ్ది రాదు. సో ఇవి ఇండిపెండెంట్. ఇక్కడ -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2 రూట్స్ని కనుక్కునేది వచ్చింది. ట్రివియల్ 1 సొల్యూషన్ 2x + 5 ఈజ్ ఈక్వల్స్ టు 3. x ప్లస్లో 1 5 ప్లస్లో 1 పెడితే ఈక్వల్స్ టు 3 వస్తుంది. నల్లిటీ వచ్చేసి ర్యాంక్ మైనస్ లీనియర్లీ ఇండిపెండెంట్ కాలమ్స్ n మైనస్ నల్లిటీ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ దట్ ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్ కాలమ్. సో మనకు n అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్, ర్యాంక్ సిమెట్రిక్ ఈజ్ ఈక్వల్స్ టు am ఈజ్ ఈక్వల్స్ టు gm. If a vector constant only 0, it will make all others as linearly dependent. v1 v2 v3 v1 0 0 0 v2 1 2 2 v3 4 4 4 0 v2 plus 0 v3 is equals to v1. If v1 v2 v3 are linearly dependent, the v1 v2 v3 v4 is linearly dependent subset of LD. Total will LD a plus v1 plus b into v2 plus c into v3 is equals to 0. a plus v2 plus b into v2 plus c into v3 plus 0 into v4 is equals to 0. Independent or dependence, multiplication n vector and r power m. When n is greater than m, the whole system is linearly dependent. If subset is linearly dependent, superset is linearly dependent. ఓకే, ఇప్పుడు ఒక సబ్సెట్ ఒకవేళ లీనియర్లీ ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ నుంచి 2 కాలమ్స్ ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్లో 4 కాలమ్స్ ఉన్నాయి. మనము 2 కాలమ్స్ మాత్రం తీసుకొని అవి లీనియర్లీ డిపెండెంట్ అని చెప్తే ఆ 4 కాలమ్స్లో కూడా లీనియర్లీ డిపెండెంట్ ఉన్నట్టే. ఇప్పుడు సబ్సెట్ లీనియర్లీ డిపెండెంట్ అంటే సూపర్ సెట్ లీనియర్లీ డిపెండెంటా కాదా అని చెప్పలేము. కానీ a set of vectors in R power n is linearly dependent if and only if none of the vectors are multiple of any other vector. కాదు, నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఎనీ డిఎం. ఇప్పుడు 0 1 1 0 2 3 ఉంది, ఇవి డిపెండెంట్ కానీ దేనికి మల్టిపుల్ కాదు. ఇప్పుడు ఫస్ట్ కాలం సెకండ్ కాలం వచ్చేసి స్టాండర్డ్ బేసిస్, వాటితో ఏదైనా తయారు చేయొచ్చు. A set vector R power n linearly dependent is at least one vector in the multiple of the other. Okay, system of linearly equations, gaseous elimination, rank parametric form of m of solution. What is linearly dependent or linearly independent? v1 and so on vk are linearly dependent if there is at least one vector that can be written in other forms of others. ఒక వెక్టర్ వేరే ఫార్మ్స్ లాగా రాస్తే అది లీనియర్లీ డిపెండెంట్ అయిపోతుంది. మ్యాథమెటికల్లీ c1 కాన్స్టెంట్ 1 into vector 1 plus constant 2 plus vector 2 plus and so on constant k plus vector k is equals to 0. That for all ci not is equals to 0, yes అయితే ఆ కండిషన్ ఎస్ అయితే లీనియర్లీ ఇండిపెండెంట్, నో అయితే లీనియర్లీ ఇండిపెండెంట్. గివెన్ దట్ సెట్ ఆఫ్ వెక్టర్స్ ఆర్ ATL and where we have c1 v1 plus c2 v2 plus into and so on ck vk, all c1s are 0. Filling the space v1 v2 and so on vn belongs to r power n. v1 v2 and so on vn will fill the space r power n. Linearly independent, then these vectors will fill the space. 7.